పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం తండ్రి చివరి దినము, మాసంలో చివరి దినము, అదేవిధంగా ప్రభా ఈ పునరుత్థాన దినము చివరి దినము, ఈ మాసానికి చివరి పునరుత్థాన దినము ప్రభా. ఈ మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడినారు తండ్రి. ఎంతో భయంకరమైన ఎండలు, తీవ్రమైన ఎండలు, వేసవి, చాలా వేసవి తన ప్రతాపం చూపిస్తుంటుండగా తండ్రి అందరినీ కూడా ఎంతో క్షేమంగా కాపాడిన దేవుడవు తండ్రి. నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభా. ఈ దినము మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించు క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. మరి అనేక మందిని శ్రేయోభిలాషులను కలిసిన సంతోషము, నీ దీవెనలు పొందుకున్న సంతోషము, వాక్యము విన్న సంతోషము, సమస్తమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కాపుదల మాకు ఎల్లప్పుడూ ఉన్నందుకు వందనములు. రాత్రి వేళ నిద్రించే ముందు తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ దినము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14, 15 వచనములను ధ్యానిస్తున్నాము. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు రేపు వాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. గొప్ప దేవుడవు తండ్రి, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు గల మా దేవుని తండ్రి మేము మర్చిపోయినామా అని నీవు అడిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభా, మేము ఆ విధంగా మర్చిపోకుండా మాకు ఏ సమస్య వచ్చినా నీ దగ్గరికి వచ్చినట్లయితే కృంగిపోయిన వారు కూడా విడుదల పొందుతారు. గోతిలోనికి పోయినవాడు అసలు ఆ గోతిలోనే ఉండిపోడు, చనిపోడు. అతడు తప్పకుండా బయటికి తీయబడతాడు. అతనికి తప్పకుండా ఆహారం అనుగ్రహించబడుతుంది. ప్రభా, నువ్వు ఎంత గొప్పగా మమ్మల్ని దీవిస్తామంటే ఆకలి అనేది లేకుండా త్వరితగతిన విమోచనను ఇచ్చే దేవుడవు, బానిసత్వం నుంచి విడుదల చేసే దేవుడవు మా ప్రభా. నీవు సర్వోన్నతమైన దేవుడవు, సర్వాధికారివి తండ్రి. సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవై సముద్రాలను సృష్టించిన దేవుడవు, భూ సంబంధమైన ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయగలవాడు తండ్రి. మరి సముద్రం యొక్క కెరటములు ఘోషిస్తున్నాయంటే వాటిని రేపు వాడవు నీవే అని మేము గ్రహించాలి. ఈ భయంకరమైన భూకంపాలు, భయంకరమైన అలలు, సునామీలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో అని మేము భయపడి నిన్ను స్తుతించాల్సిన పరిస్థితి మాలో ఉండగా తండ్రి, మేమైతే దాని గురించి అసలు ఆలోచించాం తండ్రి. దేవా ప్రభా, నీవు సమస్తం నియంత్రించే దేవుడు, సమస్తం నీ ఆధీనంలో ఉన్నదని మేము గ్రహించి ప్రభా, నీ అందు విశ్వాసంతో నీపైన ఆధారపడి బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, చెరసాలలో ఉన్న వారినైనా కూడా నీవు విడుదల చేస్తావు మా ప్రభా. ప్రతి విధమైన అవసరత తీర్చబడుతుంది. మీరు మాకు తోడుగా ఉండే దేవుడు. ఎవరైతే కష్టంలో ఉన్నారో, చెరసాల వంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా నీవు రక్షిస్తావు మా ప్రభా. మాకు వచ్చే బాధలు ఏవి కూడా శాశ్వతం కాదు. నీవు వాటిని నుంచి మాకు విడుదలనిచ్చి ఆదుకుంటావని మేము నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి దేవ. నీవు సర్వశక్తికి ఆధారభూతుడవు మా ప్రభా. ప్రతి పరిస్థితికి మీరే కారణమై ఉంటున్నాగా సమస్తమును మీరు నడిపిస్తున్నారని మేము గ్రహించి నీ యొక్క సార్వభౌమ అధికారానికి తల ఒగ్గి తండ్రి నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధించే జీవితం మాకు కలుగజేయమని నిన్ను ప్రార్థిస్తూ ఈ దినం తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తారు అన్న ఆ విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రభా నిద్రించబోతుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాటులు కానీ లేకుండా మమ్మల్ని క్షేమంగా కాపాడండి. ప్రాముఖ్యంగా ప్రభా, మేము మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. అవును ప్రభా, శాంతి నీవు ఇచ్చేదే ప్రభా. నీవు మా కుటుంబంలో ఉంటే సమస్యలు ఏవి కూడా తీవ్రంగా లేకుండా ఉంటాయి ప్రభా. మా తండ్రి,
మా ఇంటిలో సమాధానం నెలకొని ఉంటుంది, కలతలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. మా తండ్రి మనస్పర్ధలు ఉండకుండా మీరు కాపాడే దేవుడు అంటున్నారు నాయన. ప్రభా, ప్రతి కుటుంబంలో అలాంటి సంతోషకరమైన జీవితం అనుగ్రహించండి. ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని తండ్రి ఒక సామరస్యమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి. ప్రభానైనా వృద్ధులను చిన్నారులను మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాను. ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా నీ యందు విశ్వాసం నుంచి ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రభా, వ్యసనాలలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించి ప్రభా వారికి నెమ్మదిని అనుగ్రహించండి. అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి. ప్రభా, ఎంతోమందినైనా మరి బిజినెస్ గురించి వరి అవుతున్నారు తండ్రి, సరిగా జరగడం లేదని కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు నాయన. వారిని కరుణించండి. వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా, వారు తప్పకుండా చక్కగా ఆ యొక్క బిజినెస్ను జరిపించినట్లుగా వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీవు సమస్తం చేస్తావు నేను, నీకు సమస్తం సాధ్యమే కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి నీ యొక్క జ్ఞానము ప్రతి విషయంలో మాకు ఎంతో అవసరం. దాన్ని కూడా మీరు దయ ఉంచండి, సహాయం చేయండి మా దేవా. మరి ఎంతమంది అయితే కృంగి ఉన్నారో అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, వారిని లేవనెత్తి ఆ సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభా, యవ్వన బిడ్డలను దీవించి వారు నూతన తరగతుల కొరకు, నూతన కోర్సుల కొరకు సిద్ధపడుతుండగా వారికి మీ యొక్క నడుపుదలను అనుగ్రహించి వారు సరైన నిర్ణయాలు తీసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, సంతానం కొరకు నువ్వు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నేను మా తండ్రి దేవా. మరి అనారోగ్యంతో బాధపడుతూ, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా నాయన స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి నాయన, నువ్వెంతో గొప్ప దేవుడవు తండ్రి. మరి ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన దేవుడవు కదా మా ప్రభా. మరి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చెందుతున్నారు, ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు నాయన. కనికరించి వారికి తగిన సహాయం చేయండి ప్రభా. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా. రాత్రులు డ్యూటీలు చేసినటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. ఓపికను, సహనంను అనుగ్రహించి తండ్రి వారు చక్కగా తమ డ్యూటీలు నిర్వర్తించినట్లుగా, అలాగే సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది తండ్రి వారి పనులు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో చేయనట్లుగా సహాయం చేయండి. నీ కాపుదలను అనుగ్రహించండి. ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమమును, భద్రతను అనుగ్రహించండి ప్రభానైనా. మరి తండ్రి, ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. వారి హృదయంలో ఉన్న వేదన, బాధ, దుఃఖము సమస్తమును తొలగించి క్షమాపణ గుణమును చక్కటి నిద్ర అనుగ్రహించమని, నీ వాక్యమును ధ్యానించుకుంటూ వారు నిద్రించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, తండ్రి, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్నటువంటి వాళ్ళను, నిరాశ్రయులను, నిస్సహాయాలను అందరినీ కూడా నాయన మీరు కరుణించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సేవకులను ఆశ్రయించండి. సేవకులు కూడా తండ్రి వారు రాత్రులు మేల్కొని అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా. మరి ఎంతోమంది దాడులకు గురవుతుంటుండగా వాళ్ళని కూడా మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం. దాడులను అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గత వారం అంతా కూడా మమ్మల్ని కాపాడినారు, మాసం అంతా కాపాడినారు. నూతన మాసంలో మేము ప్రవేశిస్తున్నాం రేపు పొద్దున మా తండ్రి. మా నూతన మాసం ఎంతో సంతోషకరంగా ఉండినట్లుగా, క్షేమకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక పనులు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నెల తండ్రి. పిల్లలు కొత్తగా స్కూళ్ళలో చేరాలి, కొత్త కోర్సులలో చేరాలి. అన్ని విషయాలలో కూడా మీరు మాకు సహాయం చేస్తున్నందుకే తప్పకుండా సహాయం చేస్తారని కూడా నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. రేపటి దినాన మరి తిరిగి నూతన వారంలో మేము చేయవలసిన పనులన్నిట్లో మేము సిద్ధపాటును కలిగి ఉన్నాము.
మేము మా సిద్ధపాటునంతా మీరు ఆశీర్వదించి సమస్తమును కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి, మంచి నిద్రను అనుగ్రహించండి. నీ కాపుదల, నీ పరిశుద్ధ సురక్షితమైన రెక్కలను మా పైన కప్పండి తండ్రి. మా ప్రభా ఎలా ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.